మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీటి న్యూస్. నేను ప్రసాద్. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఏదైతే మల్లికార్జున స్వామి జాతరలో జరిగినటువంటి దాడిలో 2 నెలల పసికందు కన్నుమూసింది. అసలు అక్కడ జరిగిన దాడి ఏంటి? అసలు మల్లికార్జున స్వామి దేవాలయం జాతర జరుగుతున్న దాదాపుగా వారం రోజులు జరుగుతున్న కార్యక్రమంలో దాదాపుగా అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతున్న తరుణంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కుమ్మెర జాతర అనేది చాలా దినదినంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. సో అక్కడ ఉన్న గ్రామాల వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో కుమ్మెర జాతరలో పాల్గొని అక్కడ దర్శనం చేసుకొని స్వామివారికి అక్కడ చేసుకుని కొన్ని కార్యక్రమాలు వాళ్ళు పాల్గొంటారు. ఏదైతే ఈ మధ్యన ఏదైతే చాకలి కులానికి చెందినటువంటి ఒక కుటుంబానికి సంబంధించిన వారికి రెడ్డి వర్గానికి సంబంధించిన వారి మధ్యలో ఒక గొడవ ఏర్పడింది. ఆ గొడవలో దాదాపు అక్కడ రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళు ఏదైతే దేవాలయానికి దర్శనానికి 100 రూపాయలు టికెట్ పెట్టడంతో అక్కడ ఉన్న చాకలి వర్గానికి చెందిన వారు అసలు 100 రూపాయల టికెట్ ఎందుకు పెడుతున్నారని ఒక ప్రశ్నించినందుకు అతన్ని కొబ్బరికాయలు అమ్ముతున్న షాప్లోకి తీసుకెళ్లి వారి మీద దాడి చేయడం జరిగింది. సో వారి కుటుంబ సభ్యులు కూడా అందరూ రావడంతో వారిని కూడా రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళు దాడి చేశారని చాకలి వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నారు. అదే దాడిలో కూడా ఆమె ఏదైతే దాడి జరుగుతున్న వారి భార్య పసిపాపతో రావడంతో ఆ పాపను కూడా కాళ్ళతో తన్నడం వల్లనే ఆ పాప 2 రోజుల తర్వాత మరణించిందని ఇక్కడ చాకలి వర్గానికి సంబంధించిన వారు ఆరోపణ చేస్తున్నారు. రెడ్డి వర్గానికి సంబంధించిన వారి పైన అసలు ఎక్కడ దాడి జరిగింది, ఎందుకు వచ్చింది దాడి, అసలు ఎవరు ప్రశ్నించారు, అసలు దేవాదాయ శాఖలో ఉందా, అసలు ఎండోమెంట్ ఆధీనంలో ఉందా అక్కడ దేవాలయం? ఎండోమెంట్ ఆధీనంలో ఉంటే దానికి సరిపడా ఆ ప్రాంతానికి ఎంత దర్శనానికి టికెట్ పెట్టాలనే ఆలోచన ఎండోమెంట్ వారు చూసుకుంటారు. సో మధ్యలో ఉన్న వాళ్ళు వీరు కేవలం దాన్ని మెయింటైన్ చేస్తున్న వారికి ఎలాంటి హక్కు ఉండదు. కాకపోతే మనం 10 రూపాయలు 20 రూపాయలు అనేది ఏదైనా ఒక చిన్న టికెట్ ద్వారా వెళ్ళే ఆలోచన ఉంటుంది. కానీ ఏకంగా ఒక భక్తుడికి 100 రూపాయలు టికెట్ పెట్టడంతో ఆగ్రహానికి గురైనటువంటి చాకలి వర్గానికి సంబంధించిన వారు వారిని ప్రశ్నించడంతోనే వారు మాపై దాడి జరిగింది. ఆ దాడిలో ఆ పాపని అమానుషంగా ఒక కనీసం మానవత్వం లేకుండా ఆ పాపని కాళ్ళతో తన్నడం వల్లనే ఈరోజు చనిపోయేదాన్ని పెద్ద ఎత్తున కూడా నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రి ముందు ఆ పాప సంబంధించిన కుటుంబ సభ్యులు ఎట్లయితే బీసీకి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ ధర్నాకు దిగారు. నేను చెప్తా ఉన్నా, ఈరోజు ఇదేమో రజాకుల పాలన, ఏడ ఉన్నారా లుచ్చ కొడుకు అని చెప్తున్నా. ఈరోజు నేను చెప్తున్నా, ఒక్కొక్కసారి కనుక ఏ ఒక్క బీసీ బిడ్డ పైన కానీ, ఈ యొక్క నియోజకవర్గంలో కానీ, ఈ యొక్క జిల్లాలో కానీ ఎక్కడైనా సరే బరాబర్ ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కూడా ఏకమై తరిమితామని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా అందరూ అనుకుంటున్నారు 50 రూపాయలు 100 రూపాయలు వసూలు చేస్తే నేను ఒక్కనే ఇస్తానని చెప్పేసి అనుకున్నాను. ఆ జాతరకు దాదాపుగా 50 నుంచి 70,000 మంది వస్తారు. ఒక వ్యక్తి దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తే ఇంటూ 70,000 మంది అంటే ఎన్ని లక్షలు? అసలు ఎందుకు ఈ రెడ్డి వర్గానికి బీసీ వర్గం మీద ఇంత చిన్న చూపేంటని పెద్ద ఎత్తున కూడా దాడికి అంటే ఒక నిరసన కార్యక్రమంతో పెద్ద ఎత్తున కూడా ధర్నా దిగారు. అసలు ఏం జరిగింది? మొత్తం 8 మంది రెడ్డి వర్గానికి సంబంధించిన వారు చాకలి వర్గానికి అంటే బీసీల మీద 8 మంది దాడి చేస్తే కేవలం 4గురిని అరెస్ట్ చేస్తారని అక్కడున్న బీసీ నాయకులు ఆరోపిస్తున్నారు. 4గురిని ఆధీనంలో తీసుకున్నారు. ఇంకొక 4గురిని వాళ్ళ పేర్లు కూడా అక్కడ అందులో ఎక్కడ చేర్చలేదు. అంటే 4గురిని తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో పెద్ద ఎత్తున కూడా ఇటు ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఇటు బీసీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఏదైతే బడుగు బలైన వర్గాల మీద తరతరాలుగా రెడ్డి వర్గం చేస్తున్న దాడులని ఖండించాలి. ఇలాంటి ఆగ్రహానికి గురై కేవలం ఒక 2 నెలల పసికందుకు చావుకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ నాయకులు పెద్ద ఎత్తున కూడా ధర్నా చేశారు. అక్కడ ఉన్న డిఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి పోస్ట్ మార్టం చేసిన సూపరింటెండెంట్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పాప ఎలా చనిపోయింది, ఎలా దాడి జరిగింది, ఎలా అసలు ఇంత దానికి ఎవరు పాల్పడ్డారు ఏంటనేది లోతుల్లోకి వెళ్తే కుమ్మెర జాతరలో జరిగినటువంటి దాడి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. కేవలం 2 నెలల పసికందు మీద అంత అమానుషంగా మానవత్వం లేకుండా అంత కఠోరంగా వ్యవహరించిన వారిని శిక్షించాలని బీసీ నాయకులు పెద్ద ఎత్తున కూడా ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. పోలీసు వారు 4గురినే మేము అరెస్ట్ చేస్తున్నాం, 4గురి మీదనే కేసు ఎఫ్ఐఆర్ అయింది,
మిగతా నలుగురిని మాత్రం మాకు కంప్లైంట్లు ఎక్కడ కూడా వీళ్ళు పెట్టలేదు అన్నట్టుగా బీసీ వర్గానికి చాకలి వర్గానికి సంబంధించిన వారు వీరి మీద మోపే ప్రయత్నం చేస్తున్నారని పోలీసుల మీద బీసీ నాయకులు బలంగా వాళ్ళ మీద కొన్ని విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి రెడ్డి వర్గానికి సంబంధించిన 8 మందిని తక్షణమే అరెస్ట్ చేయాలి, వాళ్ళకి కఠినంగా శిక్షించాలి, భవిష్యత్తులో ఇలా మళ్ళీ మనకు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఇటు బీసీ నాయకులు కూడా పెద్ద ఎత్తున బీసీ నాయకుడిగా బీసీ బిడ్డ మీద కేవలం వాళ్ళు నిరుపేద కుటుంబానికి సంబంధించిన వారిపైన మీ దాడి ఏంటి అనేది పెద్ద ఎత్తున కూడా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఈ కార్యక్రమాలని మనం కొన్ని చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ బీసీ నాయకులు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. వాళ్ళ మాటలు ఎలా ఉన్నావో చూద్దాం.